హైదరాబాద్ దోమల్గూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అద్దంకి దయాకర్, టీజీఓ చైర్పర్సన్ దీపారెడ్డి, సామాజికవేత్త అద్దంకి నాగమణి హాజరయ్యారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారని దీపారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఆ హామీ నెరవేర్చకపోవడం సమంజసం కాదన్నారు. గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 3 రోజులు 6, 7, 8 తారీఖుల్లో మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది గత 10 సంవత్సరాల క్రితం ఈ కల్చర్ని మళ్ళీ రినోవేట్ చేయడమే కాకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క స్ఫూర్తిని అందరికీ తెలియజేస్తూ మహిళల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యాన్ని పెంచడంతో పాటు సాధికారిత విషయంలో ఉద్యోగులుగా వాళ్ళు ఏం చేయాలి, సమాజం పట్ల వాళ్ళ బాధ్యత ఏంది, వాళ్ళ హక్కులు ఏందని ఈ 3 రోజులు వాళ్ళు పునరుచ్చరణ చేసుకున్నట్టుగా ఈ సమావేశాలు జరుగుతాయి. దానికి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ 3 రోజుల కార్యక్రమానికి ప్రభుత్వం కూడా సంపూర్ణ మద్దతుని ఇవ్వడమే కాకుండా మహిళా ఉద్యోగులకు ఉన్న సమస్యలే కాదు, మహిళల యొక్క సామాజిక బాధ్యతను కూడా ఏ విధంగా భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. డెఫినెట్గా ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మహిళా చైతన్యాన్ని మరింత పెంచే దిశగా కార్యాచరణ ఉండేందుకు వాళ్ళందరూ కూడా రేపు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళకి సంపూర్ణ మద్దతును తెలియజేస్తుంది. వాళ్ళ బాధ్యతను కూడా ప్రభుత్వం పట్ల, సమాజం పట్ల అదే రీతిన వాళ్ళు కొనసాగించాలని కోరుకున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. మహిళా మనులందరికీ కూడా అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అసలు మహిళ అంటేనే ఒక శక్తి అండి. అంటే ఈ ఉమెన్స్ డే రోజు మేము సెలబ్రేషన్ చేసుకోవడం కాదు, యాక్చువల్గా జెంట్స్ చేయాలి, కానీ మాది మేమే చేసుకుంటున్నాము. ఇది కూడా ఒకందుకు బాధాకరమే, కానీ మా రికగ్నేషన్ కోసం మేము కొట్లాడుకుంటున్నట్టుంది తప్ప యాక్చువల్గా మేము ఎక్కడైనా ముందే ఉంటాము. అన్ని రంగాలలో ముందే ఉన్నాము. ప్రతి రంగంలో ఉన్నామండి. ఎక్కడ లేరు, డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ అందరు కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ లో కూడా గెస్టెడ్ ఆఫీసర్సే. అంటే మేము మా చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో స్ట్రగుల్ చేసి మారుమూల గ్రామాల నుంచి కూడా ఎదిగి ఇంతవరకు వచ్చామంటే అసలు మాకు కన్న పేరెంట్స్కి కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఇంకొకటి, మనము ప్రతి దాంట్లో ముందుకు వెళ్తున్నాము. మాకు రిజర్వేషన్స్ కూడా కరెక్ట్ కాదనేమో నా అభిప్రాయము. మాకున్న శక్తులతోటి మేము ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఎందుకండి 33%, 50% కూడా మాకు అవసరం లేదని నేను అనుకుంటున్నాను.